నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన చైత్ర శుక్ల అష్టమి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి తిథిని భవానీ అష్టమి లేదా అశోకాష్టమి అనే పేర్లతో పిలుస్తారని ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. జగన్మాత పరాశక్తి భవానీ అనే పేరుతో ఈరోజు భక్తులందరినీ అనుగ్రహిస్తుంది. అందుకే ఈ తిథికి భవానీ అష్టమి అనే పేరు వచ్చింది. మంగళవారం అష్టమి తిథితో కలిసి వచ్చింది. భవానీ అనే పేరున్నటువంటి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయంలో నిమ్మదీపాలు వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ప్రధానంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల మధ్య ప్రాంతంలో రాహుకాలం ఉంటుంది. ఈ రాహుకాలం ఉన్న సమయంలో దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్ధిని ఇలా ఉగ్రస్వరూపమైనటువంటి అమ్మవారి ఆలయంలో లేదా గ్రామ దేవతలైనటువంటి పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఈ గ్రామ దేవతల ఆలయ ప్రాంగణంలోనైనా సరే నిమ్మదీపాలు వెలిగించాలి. 4 నిమ్మదీపాలు నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపాలు వెలిగించినట్లయితే దానివల్ల శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. నరదిష్టి నుంచి సులభంగా బయటపడవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అనే శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక 11 సార్లు పఠించినా కూడా జగన్మాత విశేషమైన అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. స్తోత్రాల పరంగా భవానీ అష్టకాన్ని ఈరోజు పఠించినా శ్రవణం చేసినా విశేషమైన శుభయోగం కలుగుతుంది. అలాగే చైత్ర శుక్ల అష్టమి తిథిని అశోకాష్టమి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈరోజు అశోక చెట్టును పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని భవిష్య పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి అశోక చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ నీళ్లు పోయటం, పసుపు కుంకుమలు వేయటం, అశోక చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించటం, అశోక చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా అన్ని రకాలైనటువంటి శోకములు, బాధలు తొలగింపజేసుకోవచ్చని భవిష్య పురాణంలో చెప్పడం జరిగింది. అలాగే రుణబాధలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ రుణబాధల సమస్యలు అధిగమించటానికి ఈరోజు మీ ఇంటి ముందు భాగంలో కుండీలో ఒక అశోక చెట్టుని ఏర్పాటు చేసుకోవటం ద్వారా కూడా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. భవానీ అష్టమి, అశోకాష్టమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. వీలైతే ఈరోజు దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకోండి. ఆ కుంకుమ బొట్టును ధరించడం ద్వారా కూడా అన్ని రకాలైనటువంటి దుర్గమమైన కష్టాల నుంచి సులభంగా బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. రేపటి శుభయోగం శీర్షికన శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, శ్రీరామనవమి రోజు పూజా కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహించాలో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. తపశ్చక్రవర్తి అంటున్నాం గురువుల్ని. ఆయన రాజ్యానికి చక్రవర్త, ధనానికి చక్రవర్త, ఆస్తిపాస్తులకు చక్రవర్త కాదు, తపశ్చక్రవర్తి, తపస్సులో చక్రవర్తి. అందుకే వెళ్ళి పాదాల మీద పడుతున్నాను. తపస్సు అంత గొప్పతనాన్ని ఇస్తుంది మనకి. ఇక్కడ తపస్సు ముఖ్యం. తపస్సు 3 రకాలుగా ఉంటుంది. శారీర తపస్సు అదేమిటో చెప్తున్నాడు. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం బ్రహ్మచర్యమహింసాచ శారీరం తప ఉచ్యతే. ఇది ప్రధానంగా చెప్పబడుతుంది ఇక్కడ. అంటే విశేషించి దేవతల్ని, ద్విజులను, గురువులను, ప్రాజ్ఞులను పూజించడము ఇది శారీర తపస్సులో చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి శరీరంతోనే కదా చేస్తాం, శరీరంతో కనబడే వాటికే చేస్తున్నాం. దేవతలు ఇది ముందే చెప్పుకున్న, దేవతలను ఆరాధించాలి శరీరంతో. శరీరంలో ఇంద్రియాలన్నీ దేవహితం యదాయుహు అని వేదమాతే చెప్తోంది. ఉపనిషన్ మంత్రములు, వేద శాంతి మంత్రములు కూడా మనకు చెప్తున్నాయి కదా. వ్యసేమ దేవహితం యదాయుహు. ఆయు ఉన్నంత కాలం కూడా ఈ శరీరాన్ని దేవతల హితం కోసం, దేవతల హితం కోసం ఎందుకు, మా హితం కోసమే చుట్టూ తిరిగి దానికే వినియోగిస్తున్నాం. భద్రం కన్నే విష్ణుయామదేవ. మంచి మాటలు వినాలి, మంచివే చూడాలి. అంటే మేము పని కట్టుకుని మంచివే వినాలి అనుకుంటే నీ వల్ల అవుతుందా? చెడ్డ వార్తలు, చెడ్డ సంఘటనలు కూడా జరుగుతాయి.
కానీ దేవహితానికై ఎవడు ఆయువు వినియోగించబడుతుందో వాడికి శుభమే వినబడుతుంది, శుభమే కలుగుతుందంటే వాడి జీవితంలో మంగళం కలుగుతుందని అర్థం అండి ఇక్కడ. అందుకు ముందు దేవతలను ఆరాధించాలి. ఎంత చేస్తే దేవతలను మనం తీర్చుకోగలమండి ఇక్కడ. ఈ ఇంద్రియములన్నీ పనిచేయడానికి కారణం దేవతలే. అందుకే దేవతలకు ఎల్లవేళలా నమస్కారం చేసుకోవాలి ప్రాతకాలం నుంచి. అందుకే సంధ్యాదుల్లో కూడా ప్రతి దిక్కున తిరిగి దేవతలకు నమస్కారం చేస్తాం. నమ్మ ప్రాచ్యై దిశే యాశ్చ దేవతాః. తూర్పు దిక్కును తిరిగి అక్కడున్న దేవతలకు నమస్కారం. నేను తూర్పు దిక్కు ఇంద్రుడే అనుకుంటాం, కానీ ఇంద్రుడు ఇతర దేవతలు కూడా ఉంటారండి ఇక్కడ. వారికి నమస్కారం. దక్షిణ దిశలో నమస్కారం. అసలు ప్రదక్షిణ అనేది ఏర్పడిందే ఆయా దిశల్లో ఉన్న దేవతలందరికీ నమస్కరించడం కోసమే. అందరి దేవతల స్వరూపంతో ఉన్న పరమేశ్వరుడికి మనం నమస్కారం చేసుకుంటున్నాం. అందుకే దేవతారాధనలో నిత్య నైమిత్తికాది కర్మలతో మనం దేవతలను ఆరాధిస్తూ ఉంటాం. పైగా దేవా అని వచ్చిందప్పుడు తెలుసుకోవాల్సింది, దేవతలు పితృదేవతలు ఉభయుల్ని కలుపుకోవాలి ఇక్కడ. దేవతారాధన ఎంత అవసరమో పితృదేవతారాధన కూడా అంత అవసరం. వాళ్ళు కూడా పితృదేవతలు కూడా దేవగణముల్లో వారే, వారిని కూడా ఆరాధించవలసిందే. ఇది దేవతారాధన. రెండవది ద్విజ అంటే వేదాది విద్యలని సంస్కారాలని పొంది జీవితాన్ని గడుపుతున్నటువంటి వారు. అరే సంస్కారం పొంది దగ్గర నుంచి ఆహార నియమం పాటిస్తూ భగవచ్చింతన చేస్తూ వేదాది విద్యల్ని పాటించేవాడి జీవితాంతం నమస్కరించద్దా చెప్పండి ఇక్కడ. అందుకే ద్విజుల్ని నమస్కరించడం అంటే శాస్త్రవేత్తలైనటువంటి వారు, వేద జీవనం గడిపేవారు, ఆ వేద చెప్పినటువంటి అనుష్ఠానాదులను చేసిన వారిని పూజించుట. ఇది వ్యక్తి పూజ కాదు, వారు వేదమాతకు పూజ ఇక్కడ. అలాగే గురు పూజ. గురువులంటే సనాతన ధర్మం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని బోధించిన వారి గురువులు. గురువులనే మాటకు మనకి ఒక్క అక్షరం నేర్పిన వాడిని కూడా గురువుగా గౌరవించాలి అంటారు, గౌరవస్థానం. కానీ అనేక రకాల గురువులు ఉంటారు. లౌకిక విద్యలు నేర్పిన దగ్గర నుంచి పరమార్థ విద్య నేర్పే వరకు ప్రతివారు పూజ్యులే. కానీ భగవత్ స్వరూపంగా పూజించవలసింది మాత్రం ఎవరు అధ్యాత్మ విద్య నేర్పుతున్నారో వారినే అన్నారు ఇక్కడ. అంటే ఉపాసన, అదేవిధంగా ఉపనిషత్, ఈ విద్యల్ని బోధించే వారిని గురువులు అంటారు. అది నా స్వరూపమే అని మన గురుచరిత్రలో నారాయణుడు చెప్తాడు సరిగ్గా విశేషించి. అది వేదధర్ముడు దీపకుడు అనేటువంటి కథలో దీపకునికి నారాయణుడే కనబడి చెప్తాడు, ఎవడైతే ఈ విధంగా గురువుని పూజిస్తాడో వాడు నన్ను పూజించినట్లే. అటువంటి అధ్యాత్మ విద్యని వేదాంత విద్యని బోధించేవాడు వాడు నా స్వరూపుడే అని తెలుసుకో, వాడికి నాకు భేదం లేదు. అటువంటి గురువుని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనడం కాకుండా మనశ్చేన్నలగ్నం గురోరంఘ్రి పద్మే తతక్యం. ఎన్ని సాధించినా గురుపాద పద్మాలపై నీ మనసు లగ్నం చెయ్యనప్పుడు అవన్నీ వ్యర్థమే అని చెప్పాడు ఇక్కడ. అందుకు దేవద్విజ గురు. తర్వాత ప్రాజ్ఞుల్ని పూజించడం. ప్రాజ్ఞులు అంటే పండితులు అని అర్థం ఇక్కడ. అంటే వివిధ శాస్త్రములు తెలిసిన మహాత్ములు ఉంటారు, వారిని పూజించాలి. వారి ఇతర ప్రవర్తన గురించి మనకు అనవసరం, వాళ్ళు ప్రాజ్ఞులు కనుక. ఎప్పుడైనా ఎవరి దగ్గరికి మనం వెళ్ళామంటే వారిలో ఏం చూసి వెళ్ళామో దాన్నే గౌరవించాలండి. మొత్తం జీవిత చేతులు స్టడీలు చేయక్కర్లేదు, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అలాగే ప్రాజ్ఞులు అంటే నిజానికి ఆచరణలోనూ ఆలోచనలో కూడా జ్ఞానులైన మహాత్ములు ఎందరెందరో ఉంటారండి. భారతదేశంలో వీరికి కొదవలేదు. అలాంటి వారు ఉన్నారు కనుకనే ఈరోజు మనం చెప్పుకోవడానికి ధర్మం మిగిలింది, తరించడానికి మార్గాలు ఉన్నాయి. భారతదేశానికి రక్షకులు ప్రాజ్ఞులే. వీళ్ళు ఎప్పటికప్పుడు ఎలాంటి కాలంలో మార్పులు వస్తున్నా ఆ కాలానికి అనుగుణమైన మార్పులకి తగ్గట్టుగా వారు విజ్ఞానాన్ని అందిస్తూనే ఉన్నారు అనేక విధాలుగా మనకి. కనుక ఋషులు ఇచ్చినటువంటి విజ్ఞానాన్ని తాము అర్థం చేసుకుని అవగాహన పరచుకొని బోధనాదుల ద్వారా అందించే వాళ్ళందరూ ప్రాజ్ఞులని చెప్పబడుతూ ఉంటారు. అలాంటి పండితుల్ని, ప్రాజ్ఞుల్ని, ఆ విద్యని గౌరవించాలి. ఇదంతా విద్యని గౌరవించే పద్ధతి. అంటే అమ్మ సరస్వతీ మాతను గౌరవిస్తున్నాం. సరస్వతి ఏమంటే వీణ పట్టుకుని కనబడే రూపమే కాదు, విద్యలన్నీ సరస్వతి రూపాలే. ఆ విద్యలు ఎవరి ద్వారా మనకి లభిస్తున్నాయో, ఎవరు విద్యావంతులో వారిని మనం ప్రాజ్ఞులు అంటున్నాం. అటువంటి ప్రాజ్ఞులను పూజించుట, ఇది శారీరక తపస్సులు. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం. తర్వాత శౌచం చాలా ప్రధానంగా చెప్తున్నారు ఇక్కడ. శౌచం అంటే మనం అనేక మార్లు చెప్తున్నాం, బాహ్యాభ్యంతర శౌచము అనే మాట కూడా వివరించుకుంటున్నాం. కానీ ఇక్కడ శౌచం అనే మాటలో విశేషించి మనకు కనబడుతున్న అంశం ఏమిటి అంటే అర్ధ శౌచమేవ శౌచం మనొక మాట కనబడుతుందండి ఇక్కడ. అంటే నీ సంపాదన శుద్ధంగా ఉంటే దాన్ని శౌచం అనాలి అని మనుస్మృతిలో ఒక పెద్ద వాక్యం మనకు కనబడుతుంది. సంపాదన శుద్ధంగా ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోవాల్సినది. అంతేగాని ఏదోలా సంపాదించి తినేద్దాం అనకూడదండి ఇక్కడ. ధర్మబద్ధంగా సంపాదించిన ద్రవ్యం ఏదేందో అది శౌచం అన్నాడు ఇక్కడ. అంటే ఆర్జన శుద్ధియే శుద్ధి అని చెప్పడమే కాదు, నువ్వు ఎన్ని సోపులు అరగదీసినా, ఎన్ని నీళ్లు దిమ్మరించుకున్నా దాని శౌచం అనం మేము. అలాగే నువ్వు చేయడం మానివద్దని కాదు, అది శుభ్రత. కానీ శౌచం అంటే మాత్రం ఆర్జన శుద్ధి. గొప్ప విషయం చెప్పాడు ఇక్కడ. అంటే నువ్వు సంపాదించే ద్రవ్యం అర్థం ఏదైతే ఉందో అర్థ శౌచమేవ శౌచం, ఇది ఆయన చెప్పాడు ఇక్కడ.
నువ్వు సంపాదించిన అర్థము ధర్మబద్ధంగా సంపాదించి ధర్మానికి వినియోగించి ఆ తర్వాత అనుభవించు, అప్పుడే శౌచం అవుతుంది. అందుకే ధర్మంతో సంపాదించడం, ధర్మానికి వినియోగించడం, తర్వాత నువ్వు భోగించడం, ఇవి మూడు దాని క్రమం అండి ఇక్కడ. అందుకే విద్యా దదాతి వినయం, వినయాత్యాతి పాత్రత, పాత్రత్వాత్ ధనమాప్నో, ధనాత్ ధర్మం తత సుఖం. కానీ ఇప్పుడు కల్చర్ ఎలా ఉందంటే ధనాత్ సుఖం, ఏకంగా హై జంపే, మధ్యలో ధర్మం అనేది తెలియట్లేదు. ధనాత్ ధర్మం తత సుఖం. ఎంత అద్భుతంగా చెప్పారు పెద్దల స్టెప్స్ చూడండి. చూడడానికి చిన్న శ్లోకమే, కానీ అందులో కూడా జీవన విధానం అంతగా చెప్పారు అక్కడ. అందుకు ధర్మబద్ధమైన ఆర్జనయే శౌచం అంటే శుద్ధ ద్రవ్యం అని అర్థం అనమాట. శుద్ధ ద్రవ్యం అంటే నేను చెప్పక్కర్లేదు, ఈరోజు శుద్ధ ద్రవ్యానికి ఒక పేరుంది, శుద్ధము కాని ద్రవ్యానికి ఒక పేరుంది ఎకనామిక్స్లో, అది మీకు బాగా తెలుసు. కానీ శుద్ధ ద్రవ్యం అని చెప్తున్నాడు. దీన్ని బట్టి గీత బాగా వింటూ ఉంటే, అందులో ఇలాంటి ఆదర్శాలు మనం చూపిస్తూ ఉంటే ఎంత చక్కని సమాజం తయారవుతుందో తెలుసండి. ధర్మబద్ధమైనటువంటి ఆర్జన శౌచం, ఈ మాట మనుస్మృతిలో చెప్పినటువంటి అంశం, అది ఇక్కడ తెలుసుకోవాలి. శౌచం ఆర్జవం. ఆర్జవం అనేటువంటి మాటకి మనం అనేక మార్లు చెప్పుకున్న రుజుత్వము, సరళ భావం, నిష్కపటత్వము. ఇక బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే ఇది ప్రధానంగా స్థూలార్థం ఏంటంటే కామనిగ్రహణం, ఇది చాలా ప్రధానమైనటువంటిది. అందుకే మహానుభావుడు స్వామి వివేకానంద అంటాడు, మనకు విద్యార్థి దశ బ్రహ్మచర్యంతో ముడిపడి ఉండేది. అంతేగాని విద్యార్థి దశలోనే వాడి ఇష్టానుసారం ప్రవర్తించడం, విద్యార్థి దశలోనే లేనిపోని పెర్వర్షన్స్, వాటికి సామాజికమైన అనుమతి, తల్లిదండ్రులు కూడా ఏం చేస్తామనే పరిస్థితి ఏర్పడింది. కానీ విద్యార్థి దశ బ్రహ్మచర్యంతో సాగాలి అని నియమం ఏర్పరిచారు మరి పెద్దవాళ్ళు. అందుకే వివేకానంద అంటాడు, బ్రహ్మచర్యం 12 ఏళ్ళు పాటించిన వాడు ఒక్కడు దొరికినా ప్రపంచాన్ని మార్చవచ్చని చెప్పాడండి. అంత శక్తి వస్తుంది బ్రహ్మచర్యానికి, అది తెలియాలి. పైగా కామక్రోధస్తథా లోభ తస్మాదేతత్రయం త్యజేత్, అవి జయించే ఉపాయాలు తపస్సులో చెప్తున్నాడు ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. మాతృదేవో భవ అన్నారు శాస్త్రంలో. అమ్మ యొక్క ప్రభావం చాలా విశిష్టవంతమైనది. అమ్మ చేసేటువంటి అద్భుతవంతమైన ప్రభావాలు ప్రతి వాళ్ళు కూడాను తెలుసుకొని మాతృదేవతను కనుక ఆరాధన చేసినట్లయితే చాలా విశేషకరమైన ప్రభావం వస్తుంది. జాతకరీత్యా సంభవించేటువంటి దోషాలన్నీ కూడాను పటాపంచలైపోతాయి అని చెప్పేసి శాస్త్రం. ఈనాడు భవానీ అష్టమి అని కూడాను పిలుస్తారు. భవానీదేవి అంటే సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ, పెనుదిరిచ్చడి లక్ష్మి, పేర్పడ్డ అనాది శక్తి కదండి. అందుచేత త్రిమూర్త్యాత్మకమైనటువంటి తత్వం భవానీ మాతలో ఇమిడి ఉన్నది. కాబట్టి ఆ అమ్మను ఈ రోజున పరిపూర్ణంగా మనం ధ్యానించి ఇష్టమైనటువంటి ఆవు పాలతో చేసిన పాయసాన్నం నైవేద్యంగా సమర్పించి 10 మందికి పంచినట్లయితే సర్వాభీష్టాలు కూడాను సిద్ధింపజేస్తుంది భవానీమాత. తనువును చాలించినటువంటి సతీదేవి మరుజన్మలో హిమవంతుని యొక్క పుత్రికగా మేనకాదేవి గర్భాన చైత్ర శుద్ధ అష్టమి నాడు జన్మించిందని, అందుకనే ఈ రోజును భవానీ అష్టమిగా ప్రతి ఒక్కరూ కూడా భావించి పూజిస్తాం. ఈ భవానీ అష్టమి రోజు ఎవరైతే పార్వతీదేవిని మనఃపూర్వకంగా వివిధ రకాలైనటువంటి పుష్పాలతో పూజించినట్లయితే, భవానీ అనేటువంటిది పార్వతీదేవి యొక్క పర్యాయ పదం కాబట్టి ఈనాడు త్రిశక్తులను ఆరాధించుట, మాతృదేవతలను ఆరాధించినటువంటి ఫలాన్ని మనకు ప్రసాదిస్తుంది. జన్మనిచ్చినటువంటి మాతృదేవతను మనం పూజించడంతో పాటుగా త్రిశక్తులను కూడాను ఈ రోజున పూజ చేసినట్లయితే మన అభీష్టాలన్నీ కూడాను నెరవేరుతాయి సుమా అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్ర
విశ్వశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం వృక్షశ్రీయందాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:03 సూర్యాస్తమయం 6:29. తిథి అష్టమి మధ్యాహ్నం 1:27 వరకు. నక్షత్రం పుష్యం తెల్లవారుజామున 5:15 వరకు. వర్జం ఉదయం 11:49 నుంచి మధ్యాహ్నం 1:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:22 వరకు. మరలా రాత్రి 11:07 నుంచి 11:53 వరకు. అమృతకాలం రాత్రి 10:17 నుంచి 12:01 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషాలు. మంగళవారం. అలాగనే భవానీదేవి యొక్క ఉత్పత్తి. అశోక అష్టమి. అశోక కలికాప్రాశనం అని అశోక వృక్షం యొక్క చిన్న చిన్న మొగ్గలను నీటిలో వేసి వాటిని నైవేద్యం చేసి స్వీకరిస్తూ ఉంటారు. దీనివల్ల శోకం తొలగిపోతూ ఉంటుంది. అలాగనే భవానీ దర్శనం చేయడం చాలా ఉత్తమమైన ఫలితాలను అందజేస్తుంది. ఈ భవానీదేవి చాలా విశిష్టమైనటువంటి శక్తి కలిగినది. అంటే మనకు ఏదైతే జన్మ సిద్ధించిందో ఈ జన్మ సార్థకం చేసుకోవడం అంటే అర్థం ఏమిటి అంటే మరు జన్మ లేకుండా చేసుకోవడం అంటే మోక్షం పొందడం. అటువంటి స్థితికి ఆ సంకల్పాన్ని జనింపజేయడంలో, బలపరచడంలో, సిద్ధింపజేయడంలో భవానీదేవి చాలా విశిష్టమైన దేవి. ఈరోజు మరో విశేషం బ్రహ్మపుత్ర నద స్నానం. ఈ బ్రహ్మపుత్రానదంలో స్నానం చేయడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు సిద్ధిస్తాయి. అయితే అది మనకు లభించకపోతే అంటే వెళ్ళడానికి వీలు లేకపోయినట్లయితే బ్రహ్మపుత్ర నదాన్ని స్మరించి స్నానం చేసినట్లయితే ఆ నదంలో స్నానం చేసినటువంటి సత్ఫలితం సిద్ధిస్తుంది. మంగళవారం సందర్భంగా అప్పు తీర్చడం, అలాగనే రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం, రుణమోచక గణేశ స్తోత్రం పారాయణ చేసుకోవడం, కనీసం శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపం చేయడం ద్వారా మనకు దశవిధ రుణాలని కూడా తొలగించుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ 10 రకాల రుణాలు ఉంటాయి మనకి ప్రతి వ్యక్తికి కూడా. పుత్ర రుణం, భార్య రుణం, పితృ రుణం, మాతృ రుణం, గురు రుణం ఇట్లాగనమాట. వీటన్నిటినీ కూడా మనం నివారించుకునేటందుకు శక్యమవుతుంది. అలాగనే మంగళవారం కాబట్టి హనుమంతునికి పూజ చేయడం ద్వారా, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా, సుందరకాండ పారాయణ చేయడం ద్వారా విజయాలు లభిస్తాయి. విజయాలు కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు కాబట్టి ఆ విజయాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. అనుకున్నది సాధించాలంటే అనుక్షణం శ్రమించాలి. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. ప్రవిష్టోస్మి మమాననం అని ఎందుకనాలి? భక్షయిష్యామి, నిన్ను నేను తినేస్తాను, నా నోట్లోకి రా అనరు. తినేయాలనుకున్న వాళ్ళు తినడానికి ఆపేస్తారు వేగాన్ని. ఆపి నోరు తెరిచి పట్టుకుంటారు. ఆవిడ నోరు తెరిచి పట్టుకోవట్లేదు, నోరు తెరిచి రా అంటోంది. ఏమిటి తేడా? ఎందుకని? అది వివేకం అంటే. అది ఉందా హనుమకి? తట్టుకుంటారా రేపు లంకలో? ఇది పరీక్షిస్తున్నారు దేవతలు. వెంటనే
ఆయన మహానుభావుడు హనుమ చూశారు, ఇదేదో ప్రతిబంధకం వచ్చిందే, రాక్షసు వచ్చిందే, నోరు తెరిచిందే. ఆయన ఏం బెంగపెట్టుకోలేదు. వెంటనే ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. ఆయన ముఖంలో సంతోషం అలాగే ఉంది. ఉపాసన చేసేవాడు దైవాన్ని చేరాలనుకునేవాడికి అనేకమైన కష్టాలు వస్తాయి. ఒక్కొక్కసారి సన్మానాలు వస్తాయి, ఒక్కొక్కసారి పెద్దవాళ్లతో పరిచయాలు వస్తాయి, ఒక్కొక్కసారి ఎంతటి వాళ్ళు నమస్కారం చేస్తారు, ఒక్కొక్కసారి ఎవడో రాళ్ళు విసురుతాడు. ఆ రాళ్ళు విసిరాడని బెంగపెట్టుకోకూడదు, పువ్వులు జల్లారని పొంగిపోకూడదు. రెండిటికీ తట్టుకోవాలి. సురస వచ్చి ఎదురుగుండా నిలబడింది రాక్షసీ రూపంలో. ఆయన బెంగపెట్టుకోలేదు. బెంగపెట్టుకోలేదని చెప్పడానికి మహర్షి అద్భుత ప్రయోగం చేస్తారు. ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. పరమ సంతోషంతో ఆవిడ వంక చూశారు. చూసి రామకథ చెప్తారు. హనుమ సుందరకాండలో 1కి 10 మాటలు రామకథ చెప్తారు, అందుకు వింటారు సుందరకాండ. కానీ చెప్పేటప్పుడు మళ్ళీ మొత్తం కథంతా చెప్పరు, ఎక్కడ ఎలా చెప్పాలో అలాగే చెప్తారు అంతే. ఒక్కొక్క చోట సంక్షిప్తంగా చెప్తారు. ఈ పరిస్థితుల్లో రామకథ వివరంగా చెప్పడం కుదరదు. అందుకే ఎంత సంక్షిప్తంగా చెప్పారంటే, రామో దాశరథిర్నామ ప్రవిష్టో దండకాననం లక్ష్మణేన సహభ్రాత వైదేహ్యా చాపిభార్యయా అథవా మైథిలీం దృష్ట్వా రామంచా క్లిష్టకారిణం ఆగమిష్యామితే వక్త్రం సత్యం ప్రతిశృణోమితే అన్నారు. అమ్మ, దశరథ మహారాజు గారి కొడుకు రామచంద్రమూర్తి సీతమ్మతో కలిసి తండ్రిని సత్యమునందు నిలబెట్టడానికి అరణ్యవాసానికి వస్తే రాముడి భార్య అయిన సీతమ్మని రావణుడన్న రాక్షసుడు అపహరించాడమ్మా. ఆ సీతమ్మ జాడ కనిపెట్టడానికి వెడుతున్నాను. ఒక్కసారి సీతమ్మ జాడ తెలుసుకుని రామచంద్రమూర్తికి చెప్పి వచ్చి నీ నోట్లోకి వచ్చేస్తాను, నన్ను మన్నించమ్మా, వదిలిపెట్టు అన్నారు. ఆవిడ తినేస్తానంటలేదు, పట్టుకోవట్లేదు. ఆవిడంది కుదరదు, ఇది దేవతల వరం, అంటే నిన్ను పరీక్షించాలి, దేవతలు అడిగారు కాబట్టి నువ్వు నా నోట్లోకి వచ్చి వెళ్ళు అంది. నా నోట్లోకి వచ్చాక ఏమో నాకు ఆహారం అయిపోవచ్చు, నువ్వు పరీక్ష తట్టుకోలేకపోవచ్చు, కాబట్టి నా నోట్లోకి వచ్చి వెళ్ళు అంది. ఆయన అన్నారు, అలాగేనా అమ్మ, తప్పదా, అలాగే పెడతాను అన్నారు. పెద్ద శరీరం పెంచారు. ఆ శరీరం పట్టద్దు, ఆవిడ నోరు తెరిచింది. ఇంకొంచెం పెంచారు, ఇంకొంచెం నోరు తెరిచింది. ఆయన అపారమైన వివేకం ఉన్నవాడు, మహానుభావుడు. హనుమంటే సశింక్షప్యాత్మనక్తాయం బభూవాంగుష్ఠమాత్రక. బొటన వేలంత చిన్నవారు అయిపోయారు అకస్మాత్తుగా. సురస పెద్ద నోరు తెరిచి ఇంకా పెంచుతారనుకుంటోంది. ఆయన బొటన వేలంతా అయిపోయి చటుక్కున లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసారు. అమ్మా, ప్రవిష్టోస్మిహితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే గమిష్యే యత్ర వైదేహీ సత్యం జాసీధరస్తవ అన్నారు. అమ్మా, నీ నోట్లోకి వెళ్ళమన్నావు కదా, ప్రవిష్టోస్మిహితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే కనిపెట్టేశారు మహానుభావుడు. మహావివేకశాలి. అమ్మా, నువ్వు దాక్షాయణివి, దక్ష ప్రజాపతి కుమార్తెవి, కద్రువవి, సొరసగా వచ్చావు, నన్ను పరీక్షిస్తున్నావమ్మా, నీకు నమస్కారం. నన్ను తినడం నీ ఉద్దేశ్యం కాదు, శోధిస్తున్నావంతే. అమ్మా, అనుగ్రహించమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా, సత్యం దాసీధరస్తవా, నేను వెళ్ళి ఆ వైదేహి జాడ కనిపెట్టాలమ్మా అన్నారు. పొంగిపోయింది ఆవిడ. గరుత్మంతుడిని ఎలా ఆశీర్వదించిందో అలాగే ఆశీర్వదించింది. అర్ధసిద్ధ్యై హరిశ్రేష్ట గచ్చ సౌమ్య యథాసుఖం సమాన ఈశ్వ వైదేహీం రాఘవేణ మహాత్మన. నాయనా, నీకు అభయం ఇస్తున్నాను, వెళ్ళు. సంతోషంగా బయలుదేరి వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టి సీతారాముల్ని కలిపినవాడు హనుమ అనేటటువంటి అద్భుతమైన కీర్తిని పొందు అంది. సుందరకాండకున్న గొప్పతనం ఏమిటో తెలుసా? అక్కడ మైనాకుడు పైకొచ్చాడు. హనుమ ఆతిథ్యం పుచ్చుకోలేదు. పుచ్చుకోకుండా ఇలా ముట్టుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే పైకి తేలి ఉన్నాడు కదూ, ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు రాగానే తన రెక్కలు తరిగేస్తాడనుకున్నాడు మైనాకుడు. ఆయన అన్నాడు, వచ్చి చూసి, హిరణ్యనాభ శైలేంద్ర పరితిష్టోస్మితే భృజం అభయంతే ప్రయచ్ఛామి తిష్ట సౌమ్య యథాసుఖం అన్నాడు. ఓ మైనాకుడా, నాకు తెలుసు నువ్వు సముద్రంలో ఉన్నావని, ఎప్పుడో అప్పుడు పైకొస్తావు, నీ రెక్కలు తరిగేద్దాం అనుకున్నాను, కానీ రామకార్యం మీద పెడుతున్న హనుమకి ఆతిథ్యం ఇవ్వడానికి నీ రెక్కలు తెగిపోయినా పర్వాలేదని పైకొచ్చావు. ఇవ్వాల నీకు అభయం ఇస్తున్నాను, నీ రెక్కలు తరగను, నువ్వు అలాగే సంతోషంగా కూర్చో, నీ జోలికి రానని వెళ్ళిపోయాడు. మీరు గమనించండి, రామకార్యం మీద పెడుతున్న వాడికి మాట సాయం చేస్తే సంపాతికి కాలిపోయిన రెక్కలు వచ్చాయి. రామకార్యం మీద పెడుతున్న వాడికి గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేదు, తాగలేదు. తాగమని అడిగినందుకు గాను ఉత్తర క్షణంలో ఉన్న రెక్కలు నిలబడ్డాయి భద్రంగా. రామ కథకి సుందరకాండకి ఉండేటటువంటి శక్తిని చెప్పకుండా చెప్తారు మహర్షి. ఇక్కడికి వచ్చేటప్పటికి సురసని దాటి ముందుకు వెళ్ళిపోతున్నారు. సురస అంటే ఎవరో కాదు, సంసారమే సురస.
సంసారాన్ని దాటడం కాదు సుందరకాండ తత్వంగా చెప్పినప్పుడు. సంసారంలోకి ప్రవేశించనంటే కుదరదు. సంసారంలో ప్రవేశించకుండా నేను ఏదో అలా ఉండిపోతానండి అంటే అకస్మాత్తుగా కామము ధర్మమును విడిచి కాటు వేసిందా జారి కింద పడిపోతాడు. కామమునకు అర్థమునకు ధర్మం ఇచ్చి ధర్మము చేత కట్టు వెయ్యాలి. కట్టువేసి సంసారమునందుండి సంసారమునకు అంటుకోకుండా సంసారాన్ని పరిశీలించి సంసారమునకు నమస్కరించి సంసారము యొక్క అనుగ్రహంతో వైరాగ్యాన్ని పొంది కొబ్బరి పెంకు కట్టుకున్న కొబ్బరి కురిడి అయిపోయిన తర్వాత విడిపోయినట్టు సంసారము నుండి విడివడాలి. అలా విడివడేటటువంటి ప్రజ్ఞ ఏది ఉందో అది సంసారములోకి వెళ్ళి పైకి రావడం, ఆ ప్రజ్ఞని ఆవిష్కరించడం, సురస నోట్లోకి వెళ్ళి పైకి రావడం. కాబట్టి మహానుభావుడు మనకి మార్గాన్ని నేర్పి ఇది కదా సుందరకాండ పేరు పెట్టడానికి మహర్షి ఎంచుకున్నటువంటి అన్వయ క్రమం. లోపలికి వెళ్ళి పైకొచ్చారు, సురస ఆశీర్వచనం పొందారు, మరి కొంచెం ముందుకు వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ అకస్మాత్తుగా ఆయన యొక్క గమనం కుంటుపడిపోయింది. ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నన్ను ఏదో మహాభూతం ఆపేసింది, నా గమనం కుంటుపడిపోయింది, నా శక్తి క్షీణించిపోయింది, ఎందువలన అని చూశారు. చూసేటప్పటికీ వక్త్రం ప్రసారయామాస పాతాళాంతర సన్నిభౌ, ఒక పెద్ద ప్రాణి ఒకటి నీళ్లల్లో పడుకుని ఉంది. అది దానికి ఒక లక్షణం ఉంది. ప్లవమానంతు తం దృష్ట్వా సింహికా నామరక్షసి మనసా చింతయామాస ప్రవృద్ధా కామరూపిణి. ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. కిష్కింధకాండలో దక్షిణ దిక్కు కెడుతున్నప్పుడు వానరులందరినీ పిలిచాడు సుగ్రీవుడు. ఆయన్ని వాలి వెంట తరిమినప్పుడు భూమండలం అంతా తిరిగాడు. అందుకని ఆయనకి తెలుసు ఎక్కడే ఉందో. అన్ని దిక్కులకి వెళ్ళిన వాళ్ళకి చెప్పాడు. తూర్పు దిక్కు కెడితే ఏముంటుందో చెప్పాడు, ఉత్తరాన్ని చెప్పాడు, పశ్చిమం చెప్పాడు, దక్షిణం చెప్తూ మిగిలిన దిక్కులలో సముద్ర గర్భంలో రాక్షసులు ఉంటారు పురుషస్వరూపంతో. దక్షిణ దిక్కున ఉండేటటువంటి సముద్రంలో రాక్షసి ఉంటుంది, స్త్రీ, ఆమె పేరు అంగారిక అని చెప్పాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అసత్యం చెప్పడం ప్రజలను చంపుతుంది, అందువలన పాపం కలుగుతుంది. కాబట్టి ధర్మరక్షణకై అబద్ధం చెప్పడానికి కూడా నేను ఇష్టపడను. నువ్వు ఏవేవో కానుకలు ఇచ్చి భోగాలు కల్పించి నన్ను లోభానికి లొంగేలాగా చెయ్యకు. నాకు లభించే ఉత్తమ గతిని నాశనం చెయ్యకు. మద్వాక్యం నానృతం లోకే కచ్చిత్ కుర్యాత్ సమాప్నుహి. ఈ నా మాట లోకంలో ఎవడో అసత్యం చేయలేడు. నా ఈ మాట అటువంటిది, ఇది నిజం. కనుక నువ్వు నా శాపాన్ని తప్పకుండా అనుభవిస్తావు అని శపించాడు. ఓ శల్య, నువ్వు నన్నంతే ఆక్షేపించిన నీ యందు ఉండే స్నేహంతోనే నీకు ఈ విషయాన్నంతా చెప్పాను. అయినా కూడా నువ్వు ఆక్షేపించడం, నిందించడం మానవు అని నాకు తెలుసు. కనుక నోరు మూసుకొని కూర్చొని నా మాట పాటించు అన్నాడు కర్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 43వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, కర్ణుడు సూటుపోటి మాటలు మాట్లాడుతున్న మదరరాజైన శల్యుణ్ణి నివారించి ఇలా అన్నాడు. ఓ శల్య, నువ్వు నాకు కథ చెప్పి ఏవేవో వాగావు. ఇలాంటి మాటలతో నువ్వు నన్ను భయపెట్టలేవు, నా ఉత్సాహాన్ని తొలగించలేవు. యుద్ధభూమిలో ఇంద్రుడితో కలిసి దేవతలందరూ నాతో యుద్ధం చేసినా నాకేమీ భయం లేదు. అలాంటి నేను కృష్ణుడితో కలిసి ఉన్న అర్జునుడికి భయపడతానా? భయపడను. నాకు అర్జునుడు అంటే లెక్కలేదు. నిరుత్సాహపరిచే మాటలతో నన్ను భయపెట్టడం నీ వల్ల కాదు. భయపెట్టాలంటే ఇంకా ఎవరైనా ఇక్కడ దొరుకుతారేమో వెతుక్కో. నన్ను పరుషంగా మాటలు అనటం మాత్రమే నీకు చేత అయింది. అది తప్ప నీకు వేరే బలమే లేదు. ఇది తప్ప ఇక నువ్వేమీ చేయలేవు. ఓ దుర్మతి, నా ఉత్తమ గుణాలను పొగడటం నీకు చేత కాదు. అందుకే నన్ను నానా మాటలు అంటున్నావు. ఓ శల్య,
ఈ కర్ణుడు భయపడటానికి పుట్టలేదు, భయపెట్టడానికి పుట్టాడు. తెలుసుకో. నేను యుద్ధంలో విజృంభించాలని, నా కీర్తిని వృద్ధి చేసుకోవటానికే పుట్టాను. ఓ శల్య, నువ్వు సారథివి, సకుడివి కావటం మొదటి కారణం. స్నేహంతో నిన్ను నేను క్షమించటం రెండవ కారణం. దుర్యోధనుడి కోరిక తీరాలని అనుకున్నాను, ఇది మూడవ కారణం. ఈ 3 కారణాలతోనూ నువ్వు ఇప్పుడు బ్రతికున్నావు. ఓ శల్య, దుర్యోధనుడి పని సిద్ధించాలని శ్రమిస్తున్నాను కనుక ఆ బాధ్యత నా మీద ఉంది కనుకే నువ్వు ఈ క్షణం బ్రతికున్నావు. నువ్వు మాట్లాడే పరుషమైన మాటలంతా భరించి క్షమిస్తాను అని నేను ఇంతకుముందే ప్రతిజ్ఞ చేశాను. ఆ మాటకు కట్టుబడి ఉంటాను. నువ్వేమేమంటావో అవన్నీ భరిస్తానని చెప్పుకున్నాను కాబట్టి. అది చెప్పిందే తప్పైపోయింది, కానీ ఏం చేస్తావు చెప్పా. కనుక నాకు 1000 మంది శల్యలు అడ్డుపడినా సరే శత్రువులను చంపకుండా వదిలిపెట్టను, చంపేస్తాను, శత్రువులపై జయిస్తాను. మిత్రద్రోహస్తు పాపీయాన్ ఇతి జీవసి సాంప్రతం. మిత్రద్రోహం మహాపాపం అని నేను అనుకోవటం వల్లనే ఇప్పుడు నీకు బ్రతికి ఉన్నావు, తెలుసుకో అని అంటున్నాడు కర్ణుడు. కృష్ణుడంతా వింటున్నాడులేండి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 44వ అధ్యాయం. శల్యుడు కర్ణుడితో ఇలా అన్నాడు, ఓ కర్ణ, శత్రువులను గురించి నువ్వు మాట్లాడే ఆక్షేపపు మాటలు కేవలం డంబాలు మాత్రమే. నీ వంటి కర్ణులు 1000 మంది లేకపోయినా యుద్ధంలో శత్రువులను జయించవచ్చు, అది పెద్ద సమస్య కాదు అన్నాడు. ఆ మాటలు చాలా పరుషంగా ఉన్నాయి. కర్ణుడు వాటిని విని అంతకంటే 2 రెట్లు అధికంగా అప్రియమైన మాటలను ఇలా పలికాడు. ఓ మద్రదేశరాజా, ధృతరాష్ట్రుడి సన్నిధిలో చెబుతూ ఉండగా నేను విన్న మాటలను చెబుతున్నాను. ఏకాగ్రమైన చిత్తంతో విను. ఒకసారి ధృతరాష్ట్రుడి నివాసంలో ఎంతోమంది విప్రులు వచ్చి చిత్రమైన వివిధ దేశాల గురించి చెప్పారు. పూర్వపు రాజులు కథలను కూడా చెప్పారు. అప్పుడు అక్కడ వృద్ధుడైన ఒక విప్రుడు బాహ్లీక దేశాన్ని మద్ర దేశాన్ని నిందిస్తూ ఇలా చెప్పాడు. హిమాలయాలు, గంగ, సరస్వతి, యమున, కురుక్షేత్రాలు సరిహద్దులకు బయట ఉండేవారు పంచనదులకు 6వదైన సింధు నదికి మధ్యలో ఉండేవారు వాహీకులు. వారు ధర్మబాహ్యులు, అపవిత్రులు, వారిని విడిచిపెట్టాలి. అక్కడి రాజభవన ద్వారం ముందు గోవర్ధనం అనే మర్రి చెట్టు, సుభద్రం అనే వేదిక 2 ఉన్నాయి. అవి నాకు చిన్నప్పటి నుంచి చాలా గుర్తు. ఎందుకంటే నేను ఒకనాడు చాలా రహస్యమైన పని మీద వాహిక దేశంలో ఉన్నాను. అందువల్ల అక్కడ వారితో కలిగిన సంబంధాల వల్ల నాకు ఈ విషయమంతా తెలిసింది. అక్కడ శాకలం అనే నగరం, ఆపగ అనే నది ఉన్నాయి. అందులో జర్తికులు అనే వాహికులు నివసిస్తూ ఉంటారు. వారి ప్రవర్తన నింద్యమైనది. వాహిక దేశీయులైన స్త్రీలకు సంబంధించిన ఒక బంధువు అక్కడి నుంచి వచ్చి ఆ కురుజాంగాలు నివసించాడు. ఆ సమయంలో విరహం తట్టుకోలేక ఎంతో దుఃఖిస్తూ ఇలా గొణుక్కున్నాడు. నా ప్రేయసి పొడవైనది, ఘోరవర్ణం గలది, సన్నని కంబళి వంటి చీరను కట్టుకొని ఉంటుంది. ఇక్కడ ఉన్న నన్ను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఎక్కడున్నా కూడా నేను అందమైన రావి నదిని దాటి నా దేశానికి ఎప్పుడు వెళతానో, శంఖాలతో చేసిన పెద్ద పెద్ద గాజులు తొడుక్కొని చక్కగా అలంకరించుకున్న అక్కడి సుందరీమణులను ఎప్పుడు చూస్తానో, వారు మనిషిల ఆలేపంతో కన్నులను అలంకరించుకొని శోభతో కనిపిస్తూ ఉంటారు. వారు గోధుమ రంగుతో ఉంటారు. కన్నులు, నుదురు కాటుకతో అలంకరించుకొని ఉంటారు, శోభిస్తూ ఉంటారు. శరీరాన్నంతా కంబళితోనూ చర్మంతోనూ కప్పుకొని ఉంటారు. వారు ఎంతో అందగత్తెలు. మధ్యలు, డోలు, శంఖము,
మార్దలాలను వాయిస్తూ నృత్యం చేస్తూ ఉంటారు. వారిని నేను ఎప్పుడు చూస్తానో ఆ అడవుల్లో జమ్మి, గోగు, వెదురు పొదలు ఉంటాయి. వాటిల్లో మేము ఎప్పుడు సంచరిస్తామో ప్రయాణం చేస్తూ త్రోవలో అరిసెలను, తీపి పూరీలను, మజ్జిగతో కూడిన పేలపిండి ముద్దలను ఎప్పుడు తింటామో, బాగా తిండి తిని బలిష్ఠులమై వెళుతూ పాఠశాలల వస్త్రాలను ఎప్పుడు అపహరిస్తామో, వారిని ఎప్పుడు బాగా చితకగొడతామో అని పైకి మాట్లాడాడు. నేను ఆ మాటలు విన్నాను. వాహికులు అలాంటి సంస్కార శూన్యులు, దురాత్ములు, చెడు స్వభావం కలవారు. కనుక వివేకం గల ఏ సత్పురుషుడనైనా వారి ఎదుట 2 గడియలు నిలబడి ఉంటాడా? ఉండడు కదా. ఓ శల్య, ఆ విప్రుడు రాజ్యసభలో అలా ఆచార శూన్యులు, చెడు పనులు చేసే వాహికులు గురించి చెప్పాడు. అలాంటి వారి పాపపుణ్యాలతో ఆరోభాగాన్ని నువ్వు తీసుకుంటున్నావు అని ఆ విప్రుడు ఇంకా మరొక విషయాన్ని కూడా చెప్పాడు. దాన్ని కూడా విను. ఆ దేశంలో ఒక రాక్షసి ఉంది. ఆమె ప్రతి కృష్ణపక్ష చతుర్దశి నాడు సకల సంపదలతోనూ నిండిన శాకల నగరంలో రాత్రిపూట దుందుబి మ్రోగిస్తూ ఇలా పాడుతూ ఉంటుందట. చక్కగా అలంకరించుకున్న గోధుమ రంగు స్త్రీలతో కలిసి నాట్యం చేస్తూ ఈ శాకల నగరంలోని వాహికుల కథలను ఎప్పుడు పాడతానో అని పాడుతూ ఉంది. చూసావా, ఇలాంటి దుష్టులు వాహికులు. బాలురు, వృద్ధులు కూడా ఇలా చెడు పాటలు పాడుతూ ఉంటారు. ఇక వారిలో ధర్మం ఎలా ఉంటుంది? ఓ శల్య, దీన్ని బాగా తెలుసుకో. ఆ విప్రుడు కౌరవ సభలో ధృతరాష్ట్రుడి ఎదుట చెప్పిన విషయాన్ని మళ్ళీ నేను చెప్తున్నాను విను. శరద్రు, విపాశ, ఐరావతి, చంద్రభాగ, వితస్త అనే 5 నదులు. 6వది సింధు నది. అక్కడ గోగు చెట్లు, అడవులు చాలా ఉన్నాయి. హిమాలయానికి యువతలగా ఉన్న ఆ ప్రదేశాన్ని అరట్ట దేశం అంటారు. అక్కడ ధర్మం నశించి ఉంటుంది. అక్కడికి ఎవరు వెళ్ళకూడదు. ధర్మకర్తలు నశించిన వారు, సంస్కారహీనులు, చెడు నడత వల్ల పుట్టినవారు అయినటువంటి వాహికులు ఉంటారు అక్కడ. వారు యజ్ఞాలు చేయకూడదు. వారి అర్హత లేదు. కనుకనే వారు ఇచ్చేటువంటి ద్రవ్యాన్ని దేవతలు, బ్రాహ్మణులు, పితరులు స్వీకరించరు. వాహికులకు అరట్టకులు అని పేరు. వారు జారజ పుత్రులను కంటారు. కాబట్టి విద్వాంసుడు వారిని దూరంగా ఉంచాలి. ఓ శల్య, ఆ విప్రుడు కౌరవ సభలో చెప్పింది మరొకసారి నీకు చెబుతున్నాను విను. యుగంధర నగరంలో పాలు త్రాగి అచ్యుత స్థలం అనే నగరంలో ఒక రాత్రి నివసించి భూతి లయంలో స్నానం చేసిన వాడు స్వర్గానికి వెళ్ళలేడు. అంటే ఇవన్నీ చెడ్డవి. పర్వతం నుంచి బయలుదేరి వెనుక చెప్పిన పంచనదులు ప్రవహించే ప్రదేశాన్ని అరట్టం అంటారు. అక్కడే వాహికులు నివసించే ప్రదేశాలు ఉన్నాయి. ఉత్తములెవరూ ఆ దేశంలో 2 రోజులు కూడా నివసించరు. ఎందుకంటే అవి పాపపు దేశాలు. ఆ ప్రాంతంలోనే ఉండే విపాశ నదిలో 2 పిశాచాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి బహికం, రెండవది హికం. ఈ 2 సంతానాన్ని బాహికులు అంటారు. బ్రహ్మదేవుడు వీరిని సృష్టించలేదు కనుక వీరు నీచ జాతిలో పుట్టారు. ఇలాంటి మనుష్యులు ఇక నానావిధ ధర్మాలను ఎలా తెలుసుకుంటారు? తెలుసుకోలేరు. హిమాలయాల్లో ఇంకా కూడా కింది తట్టు అరట్ట దేశంలో అటువంటి మనుషులు ఇంకా కూడా ఉన్నారు. విచిత్రంగా ఉంటారు వాళ్ళు. ఆ జాతి వాళ్ళు ఇంకా ఉన్నారు. కారస్కురాలు, మహిష్కలాలు, కరండాలు, కేరళాలు, కర్కోటకాలు, వీరకాలు అనే దేశాలు ధర్మహీనులై ఉన్నాయి. కనుక ఈ దేశాలను విడిచిపెట్టాలి. ఒక రాక్షసి పెద్ద పెద్ద రోళ్లను వడ్డాణంగా ధరించుంది. రోళ్లను అది ఒక
తీర్థయాత్రికుడు ఇంట్లో ఉండి ఈ మాటల్ని అంది. అక్కడి నీటి పేరు వాహికం. యజ్ఞ వేదికలు అక్కడ ఉండనే ఉండవు. వారు యజ్ఞ యాగాదులను చేయరు కనుక వారిచ్చే ఆహారాన్ని దేవతలు స్వీకరించరు. ప్రస్థలం, గాంధారం, అరట్టం, కషం, వసాతి, సింధు, సౌవీరం అనేవి నింద్యమైన దేశాలని తెలుసుకో అన్నాడు కర్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 45వ అధ్యాయం. కర్ణుడు శల్యుడితో ఇలా అన్నాడు. మళ్ళీ వాదం చేస్తూనే ఉన్నారు. ఓ శల్య, నేను నీకు మళ్ళీ కొన్ని విషయాలను చెబుతున్నాను. వాటిని ఏకాగ్రమైన మనస్సుతో విని బాగా అర్థం చేసుకో. పూర్వం ఒకనాడు మా ఇంటికి ఒక బ్రాహ్మణుడు అతిథిగా వచ్చాడు. ఆయన మా ఇంట్లోని వ్యవహారాలను చూసి చాలా సంతోషించి ఇలా అన్నాడు. నేను హిమాలయ శిఖరం మీద చాలా కాలం ఒంటరిగా జీవించాను. అక్కడ విభిన్న ధర్మాలు గల అనేక దేశాలను చూశాను. ఆ దేశాలన్నిటిలోనూ ఏ కారణం వల్ల కూడా ప్రజలు ధర్మ విరుద్ధంగా నడుచుకోరు, ధర్మంగానే నడుచుకుంటారు. వేదవేత్తలు చెప్పిన ధర్మాన్ని వారు ఉన్నది ఉన్నట్లుగా అనుసరిస్తారు, చెబుతారు. మహారాజా, నానా ధర్మాలతో ఉన్న అనేక దేశాల్లో నేను సంచరించాను. తిరిగి వస్తూ వాహిక దేశానికి వచ్చాను. ఆ దేశంలో వాహికుడు మొదట విప్రుడై తర్వాత క్షత్రియుడవుతాడు, ఆ తర్వాత వైశ్యుడవుతాడు, తర్వాత శూద్రుడవుతాడు, మళ్ళీ అతడే విప్రుడు, మళ్ళీ అతడే దాసుడు అవుతాడు. అక్కడ ఒకే కులంలోని కొందరు విప్రులుగాక కొందరు స్వేచ్ఛాచారులై వర్ణసంకర సంతానాన్ని కంటారు. గాంధార, మద్రక, వాహిక దేశీయులు మందబుద్ధులు. నేను సమస్త భూమండలాల్లో సంచరించి వాహికులలో మాత్రమే ధర్మ వ్యవహారంలో విపరీతమైన ప్రవర్తన ఉందని గమనించాను. ఆ దేశంలోనే ధర్మ సాంకర్యం వ్యాపించి ఉందని తెలుసుకున్నాను. వాహికుల నీచ కార్యాలను ఆ విప్రుడే కాదు, ఇతరులు కూడా నాకు ఇంకా కొన్నిటిని చెప్తున్నారు. వాటిని కూడా చెబుతున్నాను విను. పూర్వం ఒకప్పుడు కొందరు దోపిడీ దొంగలు అరట్ట దేశం నుంచి ఒక ఉత్తమ స్త్రీని అపహరించారు. అందువల్ల ఆమె వారిని ఇలా శపించింది. ఇప్పుడు నేను బాలికను, నాకు బంధువులు ఉన్నారు, అయినా మీరు నన్ను అవమానించారు కనుక ఈ కులంలోని స్త్రీలందరూ చెడు వర్తన గలవారవుతారు. ఓ నరాధములారా, ఇందువల్ల మీరు ఈ ఘోరమైన పాపం నుంచి విముక్తిని పొందలేరు. కాబట్టి వారి ఆస్తిపాస్తులకు వారసులు మేనల్లుళ్ళు అవుతారు, కానీ కొడుకులు మాత్రం కారు అని శపించింది. ఓ శల్య, కురుదేశీయులు, పాంచాలురు, సాల్వులు, మాచ్యులు, నైమిషులు, కోసలులు, కాశీదేశీయులు, అంగదేశీయులు, కళింగులు, మాగధులు, చేదీదేశీయులైన ఉత్తమ వ్యక్తులకే ధర్మం తెలుసా? వారు ధర్మాత్ములై ఉంటారు. కానీ భిన్న భిన్న దేశాల్లో ఉన్న బాహికులు తప్ప దాదాపు అంతటా ఉత్తమ పురుషులు ఉంటారు. మత్స్యదేశం నుంచి కురు పాంచాల దేశాల వరకు, నైమిషం నుంచి చేదీ దేశం వరకు సజ్జనులు ప్రాచీనమైన ధర్మాన్ని అనుసరిస్తూ బతుకుతారు తెలుసా? మద్ర, పంచనద దేశీయులు అలాంటి వారు కాదు. అక్కడ వారు మోసగాళ్ళు. ఓ మహారాజా శల్య, ఇది విషయం, ఇది సత్యం. నువ్వు మద్రదేశీయుడు కాబట్టి దీన్ని తెలుసుకొని జడులాగా ఉండు, అంటే నోరు మూసుకొని ఉండు. నువ్వు వాహికులను రక్షించే రాజువు, నువ్వు తెలుసా? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీరామనవమి సందర్భంగా ఆచరించదగిన ధార్మిక కృత్యాలు ఏమిటి? వాటి వల్ల కలిగే సత్ఫలితాలు ఏమిటి? రాముని యొక్క జననము జగత్తుకి వసంతం వంటిదే. వసంతం ఏ విధంగా సర్వ ఫలాల్ని ప్రసాదిస్తూ శోభాయమానంగా ఉంటుందో
రామచంద్రమూర్తి అవతారం కూడా ఆ విధంగానే ఉన్నది. మనకి సమస్తమైనటువంటి అభ్యున్నతిని శ్రీరామాయణం కల్పించగలదు. అంత గొప్ప కావ్యం శ్రీరామాయణం. అంత ధర్మమయం. ఆశ్రమం ధర్మం, వర్ణం ధర్మం, ఆరాధన ధర్మం, ఆశ్రమ ప్రవేశం ధర్మం, అన్ని ధర్మము చేత కట్టుబడి ఉంటాయి. శ్రీరాముడు తన నడవడికతో నరుడు నారాయణుడు కావచ్చు, మానవుడు మాధవుడు కావచ్చు అని నిరూపించాడు.